అటువంటి కథలలో చెప్పినటువంటి వాటిలో మనకి
వర్ణించి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. పైగా ఇంకో మాట ఉంటుంది, కుమార సంభవచ్చేవ ధన్యపుణ్యస్తథైవచ. ఈ కుమార సంభవం అనేటువంటి దాన్ని ఎవరు వింటారో వాడు పుణ్యులు, వాడు ధన్యులు అని చెప్పారు. మరి ఎవరికి పుణ్యుడికి మాత్రమే మనకు ఫలశ్రుతి చెప్పినటువంటి వాల్మీకి మహర్షుల వారు ఫలశ్రుతి చెప్పారు కనుక ఇవి మాత్రమే గొప్పది అనుకోవడానికి వీలేదు. రామాయణం అశాంతము అంతా మనకు ఫలశ్రుతే అన్నీ తెలుసుకోవాల్సిందే. ఏమిటంటే కుమార సంభవంలో ఒక విశేషం అంటే, బ్రహ్మగారికి ఒక రోజున 4 కుమారులు ఉంటారు కదా ఆయనకి. ఏది ఆయన గర్భంలో మనస్సులో నుంచి ఉద్భవించిన వాడు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుడు అని 4 కుమారులు. వాడు ఎలా పుట్టారు? ఆయన మనస్సంకల్పంలో నుంచి పుట్టారు. అంటే మనలాగా స్త్రీ పురుషు యొక్క సంయోగం చేత వచ్చిన వారు కాదు, వారు మనస్సంకల్పంలో నుంచి ఉద్భవించారు. ఓసారి సనత్కుమారుడు వారు ధ్యానం చేస్తుంటే ఆయన ఒక కళ వచ్చింది. ఏమిటా కళ అంటే, తాను దేవతల పక్షాన ఉండి రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్టుగా కళ వచ్చింది. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు సనత్కుమారుడు. నాన్నగారు, ప్రపంచమంతా కళగా భావించే నాకు కళ రావడం ఏమిటి అని అడిగాడు. ఎందుకంటే ప్రపంచమే స్వతహాగా దానికి ఉన్నతి లేదు, దానికి ఒక స్థితి లేదు. స్వామి యొక్క దివ్యానుగ్రహం చేతి ఇలా కనిపిస్తుందే కానీ దీనికి వెనకాతలో ఉన్న పరమాత్మ సత్యం తప్ప జగత్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. జగత్ అనే పదానికి చెప్తారు, జ అంటే జనించున్నది, గా అంటే గతించున్నది అని. వస్తుంది పోతుంది, కాలంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి కాలంలో. మరి అటువంటి ఈ జగత్తే కలగదా, మరి అలాంటి నాకు కళ రావడం ఏమిటి అని సనత్కుమారుల వారు బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారు చెప్పారు, అయ్యా ఇది వేదంలో చెప్పబడ్డ విషయమే. చూడండి, ఒక వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలో కొన్ని రాక్షస గుణాలు ఉంటాయి, కొన్ని దైవీ గుణాలు ఉంటాయి. ఈ రెండింటికి నిత్యం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. దైవాసుర సంపద విభాగ యోగం అంటాడు భగవద్గీతలో. దైవీ లక్షణాలకి ఆసురీ లక్షణాలకి నిత్యం సంఘర్షణ. ఎవడో మంచి సంకల్పం చేయగానే వెంటనే వేరే గుణం వచ్చి మళ్ళీ అక్కడ అడ్డుపడుతుంది. రామాయణానికి వెళదామా, భారత ప్రవచనానికి వెళదామా, మహాత్మ దర్శనానికి వెళదామా అని ఒక సంకల్పం చేసింది అనుకోండి మనస్సు, ఇప్పటిదాకా పోకపోతే నీకు వచ్చే నష్టం ఏంటినా, వచ్చే లాభం రాలేదా, వచ్చే ఆదాయం రాలేదా, నువ్వు ఎందుకంటే భగవత్ సన్నిధానానికి అని ఒక ఆసురీ గుణం ఒక దైవ గుణానికి అడ్డు పెడుతుంది. ఎప్పుడైతే మనలో ఆసురీ గుణం పెరిగిపోయి దైవ గుణాలు తక్కువైపోతాయో అప్పుడు మన అసుర సంపదను పెంచుకున్న వాళ్ళు అవుతాం. ఎప్పుడైతే అసురీ గుణాలు తగ్గించుకొని దైవ గుణాలు పెంపొందించుకుంటామో అప్పుడు దైవానికి కాస్త దగ్గరగా ఉండడానికి కావాల్సినటువంటి బలాన్ని మనం పెంచుకున్న వాళ్ళు అవుతాం. ఈ రెండింటికి మధ్య జరిగే నిత్య సంఘర్షణే దైవానికి అసురులకి జరిగే యుద్ధం. ఆ అసురులకు ఉండే వాటిలో ఉండే గుణాలన్నింటినీ అంతమొందించిన వాడు సనత్కుమారుల వారు దేవసేన పక్షాన ఉండి, అంటే దైవ పక్షాన ఉండి యుద్ధం చేస్తున్నట్టుగా కలగలిగింది. ఆ కళ యథార్థమవుతుంది అని చెప్పారు బ్రహ్మగారు. ఈ విషయం ఎవరు తెలుసుకున్నారు? పరమేశ్వరుడు తెలుసుకున్నాడు. పరమేశ్వరుడు, ఓహో అయితే సనత్కుమారుల వారికి జన్మ ఉందిగా, ఆయన జన్మ ఉంటే అలాంటి వాడు కదా లోపల పుత్రుడిగా కావాలి. లోపల పుత్రుడిగా ఎవరు కావాలనుకుంటారండి? ఉన్నతమైన గుణాలు, ఉన్నతమైన లక్షణాలు ఎవరుంటే వారు పుత్రుడిగా కావాలి అని కోరుకుంటారు. మరి ఆయనే పుత్రుడిగా వస్తానంటే సనత్కుమారులు లాంటి వారికి ఇంకో జన్మ ఉంటుంది కదా అని పరమశివుడు తపస్సు చేస్తున్నటువంటి సనత్కుమారుల వారి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. కానీ ఆయనలో చలనం లేదు, కోరిక లేదు. ఎందుకంటే భగవంతుడు వచ్చి నిలబడాలి అంటే లోపల సంకల్పం కలిగితేనే కదా కోరిక కోరడానికి. ఏ కోరిక లేని వాళ్ళకు కోరిక ఉంటుంది కనుక అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, అయ్యా నేను సాక్షాత్తు పరమేశ్వరుని, ఈశ్వరుని, ఇదిగో నిన్ను అనుగ్రహించి ఎదురుగా వచ్చి నిలబడ్డాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు. దానికి సనత్కుమారుల వారు అన్నారు, అంటే మనిషిని మభ్యపెట్టేటువంటి దానికి కారణం కోరిక. నాకేం అక్కర్లేదన్నాన్ని కూడా కోరుకో 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 అని 10 మార్లు అన్నారు అనుకోండి, కోరవలసింది ఏదో ఉందని ఒకటి కొనకు వస్తుంది అనమాట. అందువల్ల ఆయన ఏమన్నాడు, అసలు ఏ కోరిక లేని నా కోరిక కలగడం మహేశ్వర, కావాలంటే నీకే నేను వరమిస్తాను కోరుకో అన్నాడు. పరమేశ్వరుడికే వరమిస్తాను కోరుకోమన్నాడు సనత్కుమారుడు. దాంతో ఈయన అన్నాడు, నాకు పుత్రుడుగా పుట్టయ్యా అని కోరుకున్నాడు. బాగా ఆలోచించి కోరుకో అన్నాడు సనత్కుమారుడు వారు. ఆలోచించడానికి ఏముందయ్యా, నాకు పుత్రుడుగా పుట్టు అన్నాడు. సరే తదాస్తు, అలాగే జరుగు కాక అన్నాడు సనత్కుమారుడు వారు. ఇక ఎంతో ఆనందంతో రెట్టించిన ఉత్సాహంతో కైలాసానికి చేరుకున్నాడు పరమేశ్వరుడు. అప్పుడు వెళ్ళినటువంటి అమ్మగారు అడుగుతారు కదా, ఏమండి మీరు వెళ్ళిన పని అయ్యిందా లేదా అని ఇంట్లో అమ్మగారు అడుగుతారు కదా.
నీకు మళ్ళీ వడ్డీతో సహాయం చేస్తాను అని. ఇక వెంటనే భూమి ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నాడు నక్కని, ఆ రూపాయి ఎప్పుడు ఇస్తావా, ఆ రూపాయి ఎప్పుడు ఇస్తావని. ఈ నక్కకి బాగా ఏది కాస్త ఒక రకంగా చెప్పాలంటే ఏమిటి అస్తున్నాను అడిగేస్తున్నానంటే విసుగు వచ్చేసింది. భూమి మీద ఉంటే అడుగుతుంది కదా అని కొండ ఎక్కువ కూర్చుందట నక్క. కొండ మాత్రం దేని మీద ఉంది, అదే భూమి మీద ఉంది. ఆ భూమితో ఊరుకుంటున్నా, నా రూపాయి ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంటే ఆ ఒక చిన్న రాతి బండ మీద ఎక్కి కూర్చున్న నక్కటండి ఇక ఈ భూదేవి యొక్క బాధ తట్టుకోలేక ఎగిరి అవతలకి వెళుతాం కదా అని దూకేటప్పటికి అది దొర్లుకుంటూ వెళ్ళి బాగా పొందైనటువంటి ఒక కొమ్మకు కన్ను పొడుచుకొని దాని కన్ను పోయిందండి. అయినా భూదేవి వదిలి పెడుతున్నా, నా రూపాయి ఎప్పుడు ఇస్తావు అని అడిగింది భూదేవి. అప్పుడు ఆ నక్క అడిగిందట, నువ్వు ఎవరికి ఇచ్చావు అప్పు? నీకే ఇచ్చాను. ఓహో, అయితే ఎలా ఇచ్చావు? 2 కళ్ళు నక్కకి ఇచ్చావా, ఒక్కను నక్కకి ఇచ్చావా అని అడిగిందండి ఆ నక్క. ఇదేదో భూదేవికి బుర్రపోయింది. ఇదేమిటి ఇలా అడిగేస్తుంది. నేను 2 కళ్ళు నక్కకి ఇచ్చాను అన్నదా భూదేవి. ఆవిడ అబద్ధం చెప్పదు కదా, నక్క అన్నదా దాని బుద్ధి చూపిస్తూ, అయితే ఆ నక్క వేరే నా బుద్ధి కన్నా ఉంది చూడు అన్నది. లోకంలో తీసుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా, వినయంగా, ఔన్నత్యంగా మన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని పొగుడుతూ తీసుకుంటారో ఆఖరికి ఇచ్చేటప్పుడు ఏ ప్రకారంగా ఆ అప్పుని ఎగవేద్దామని ఆలోచనతో ఉండేవారు కొంతమంది ఉంటారు. ఆ మాట మీద నిలబడి ఏదైనా సరే ఇచ్చి తీరుతాము అనే సంకల్పంతో సత్యమయందు నిలబడేవాడు కొంతమందే కనిపిస్తారు. అలాంటి సత్యమయందు నిలబడేవాడులో సనత్కుమారుడు గొప్పవాడు. కాబట్టి ఇచ్చినవాడు సనత్కుమారుడు, మాట ఇచ్చినవాడు. ఆయన ఎలా తప్పుతాడు దేవి? ఆయన అలాగే అన్నమాట ప్రకారం పుడతాడనే అని చెప్పాడు స్వామివారు. కాలం జరిగిపోతుంటే ఒక రోజున పార్వతీ అమ్మవారితో పరమేశ్వరుడు కూడి ఉన్నవాడై ఆయన యొక్క తేజస్సుని ఆవిడతో క్షిప్తం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అగ్ని సంభూతమైనటువంటి ఆ తేజస్సుని ఆవిడ భరించలేక అక్కడ ఆ గంగలో అతన్ని వదిలిపెట్టుతుంది, ఆ తేజస్సుని విడిచిపెడుతోంది. అలా గంగలో తేలబడినటువంటి ఆ తేజస్సు కాస్త ఆ రెండు మీద పడి అలా ఖండితము కాబట్టి 6 ముఖాలు కలిగినటువంటి పిల్లవాడిగా ఉద్భవించి ఏడుస్తున్నటువంటి ఆ పిల్లవాడికి కృత్తికా నక్షత్ర కన్యలైనటువంటి వాడు 6 కలిసి ఆయనకు స్తన్యం ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు ఆయన సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు అనేటువంటి పేర్లతో ఆయన పుట్టడం అనేది జరుగుతోంది. ఇదంతా కూడా విమాన సంభవాన్ని గురించి మహాత్ములు చెప్పినటువంటి కథ. దీన్ని విస్తారంగా కాళిదాసు గారు రచించడం జరిగిందన్నమాట. అంటే మనం తిన్నటువంటి భోజనం తేజస్సు రూపంలో వెళ్ళిపోతుంది, శక్తినిస్తుందండి. ప్రతి దానికి శక్తిగా వెళ్ళిపోతుంది. వెంట్రుకలో పెరిగే శక్తి, గోడలకు పెరిగే శక్తి, మనం ఏదైనా ఒక విషయాన్ని గ్రహించేటువంటి శక్తి, దాన్ని నిక్షిప్తం చేసుకునేటువంటి బుద్ధి, అవసరమైనప్పుడు వినియోగించగలిగినటువంటి మతి, ఇలా అనేక రకాలుగా వస్తుంటుంది మనకి శక్తి. ఈ శక్తి మనకు ఆహార రూపంలో వెళ్ళలేదనుకోండి, మానవుడు మర్చిపోతూ ఉంటాడు కొన్ని విషయాలు. ఎప్పుడు మర్చిపోతూ ఉంటాడంటే ఆహారం తీసుకోవడం తక్కువైనప్పుడు, ఒంట్లో శక్తి లేనప్పుడు, మానవుడు నీరసించిపోయినప్పుడు, ఏ ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి లోకంలో సహజంగా. కానీ ఈ శక్తే మనకు జననేంద్రియం ద్వారా సంతాన రూపంలో పెడుతుంది. ఇంద్రియ దృష్టి కలిగిన వాటికి ఊర్ధ్వంగా నడుపుకోవలసినటువంటి శక్తి అధోమార్గాన బయలుదేరి జననేంద్రియం ద్వారా వీర్యంగా పిలవబడి సంతానానికి కారణమైనటువంటి ఒక శక్తిగా మారుతుందనేది మహాత్ములు చెప్పిన మాట. అయితే జ్ఞానులు ఈ తేజస్సుని ఎలా వినియోగించుకుంటారంటే ఊర్ధ్వముఖంగా నడుపుకుంటారండి. ఊర్ధ్వంగా నడుపుకుంటారు. అలా ఊర్ధ్వంగా నడుపుకునేటువంటి వాడు ఇక్కడ ఈ భాగంలో నిక్షిప్తమై ఉంటుంది ఆ సంతానాన్ని ఇచ్చేటువంటి శక్తి. అందువల్ల మనకి వివాహ సమయంలో భాషకాలు కట్టేది కూడా అందుకే. అలాగా తెరసల తీయగానే జీలకర్ర బెల్లం పెట్టగానే ఒకరి భూమధ్యాన్ని ఒకరు చూసుకునేందుకు వీలుగా అక్కడ వేదమంత్రాలన్నీ అక్కడ ఆ సభలో ఉటంకించబడుతుంటే అక్కడ వాడు చెప్తూ ఉంటే దానికి సంబంధించిన దృష్టి వధువుల మధ్య ప్రసారమై వాడు అద్భుతమైనటువంటి సంతానాన్ని లోకానికి ఉపయోగపడే వాళ్ళని కనడానికి ఇదిగో ఇక్కడ ఉండే భూమధ్యం ద్వారా వెలువడేటువంటి శక్తి అక్కడ నిలబడుతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకని అక్కడ మనకు భాషకాలు కట్టి కనీసం ఈ వెలుగు చూపులు అక్కడ చూడటం మానేసి సరైన దృష్టి కలుగుతున్నాయోననే ఉద్దేశంతో భాషకాలు కట్టేస్తారు. భాషకాలు కట్టిన ప్రయోజనం వదిలేసి అలా చక్రాకరణ పెట్టగానే ఫోటోలో పాటు మన కొంపనీయాన్ని వాడు కూర్చుంటాడు అక్కడ. వెంటనే అంటాడు, ఏమండి కాస్త ఇది చూడండి అంటాడు. డక్కున ఇంతకంటే బంగారం లాగా ముఖాలు పడతాయో పడవో, ఇంత
ఎవరైతే ఈ కుమార సంభవం అనేటువంటి పుణ్యకథని వింటారో వాడు ధన్యుడవుతాడనేటువంటి విషయాన్ని అక్కడ మనకి బాలకాండలో శ్రీరామచంద్రమూర్తుల వారికి లక్ష్మణ స్వామికి విశ్వామిత్రుడు చెప్పినట్టుగా మనకు చెప్పేటువంటి కథా భాగం. ఆ తరువాత అలా వాళ్ళ శోడు నది ఎండిపోతే అందులో నుంచి నడిచి వస్తున్నప్పుడు జరుగుతోంది కుమార సంభవం అనే కథ. దాని తరువాత గంగానది తడాకం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ గంగానదిని చూడగానే గంగావతరణం గురించి అడుగుతారు. స్వామి, గంగావతరణం ఎలా జరిగింది, ఏమిటి దీని కథా విశేషం అంటే, దీనికి కారణం మీ పూర్వీకులే రామచంద్ర. మీ పూర్వీకుల యొక్క ఔన్నత్యం చేతనే గంగ పరమశివుడి యొక్క ఆ శివోభాగాన్ని కూడా వదలి ఇక్కడ ఉండేటువంటి లోకంలో ఉన్న బిడ్డల యొక్క యోగక్షేమాలను వహించడానికి ఆవిడే పావని సీత హరిణి పావని నదిని నడిని సీతా సుచక్షు సింధు అనేటువంటి 6 పాయలుగా ఆవిడ చీలిపోయింది. 7వ పాయ అయినటువంటి భగీరథుడు వెంట నడవడం వల్ల ఆ గంగకు భాగీరథి అనే పేరు వచ్చింది. ఇది అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం అని చెప్పారు మనకి విశ్వామిత్రులు. ఏమిటా కథ అన్నాడు. పూర్వం సగరుడు అనేటువంటి ఆయన ఉండేవాడు. ఈ సగరుడికి సుమతి కేశి అని 2 భార్యలు ఉండేవారు. సుమతికి పుట్టినవాడు అసమంజుడు అనేటువంటి పేరు కలిగిన ఒక దుర్మార్గపు లక్షణాలు కలిగిన ఒక పిల్లాడు ఉండేవాడు. ఆయన సరయూ నదిలో పిల్లల్ని ఇలా ముంచి లేపుతున్నటువంటి సమయంలో ఆ దుఃఖాన్ని భరించలేక అయోధ్య నగర ప్రజలందరూ సగరుడి దగ్గరికి వచ్చి విన్నవించుకుంటే, ఇంత దుర్మార్గమైన లక్షణాలు కలిగిన పిల్లాడా నాకు పుట్టిన తర్వాత దేశ బహిష్కరణ శిక్ష విధించిన తర్వాత కేశినికి పుట్టినటువంటి వాళ్ళు ఆ తర్వాత 60,000 మంది సంతానం. ఆ 60,000 మంది సంతానం కూడా ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడు. సగర చక్రవర్తి గారు, నేను అశ్వమేధ యాగాన్ని చేతునుగాక. ఇది చేస్తున్నటువంటి వారికి కాస్త ఇంద్రుడి పట్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇక్కడ మనకి ఇంద్రుడు అనే పేరు వినగానే ఒక లోకంలో ఒక అపప్రద ఉందండి. ఏమిటి అపప్రద అంటే, ఇంద్రుడు అంటే తపస్సు చేస్తున్నవాడంటే భయం కలిగిన వాడని, తపస్సు చేస్తున్న వాడి దగ్గరకు రంభావసి అప్సరసలు పంపేస్తాడని, అక్కడ వాడు జారిపోతే చూసి ఆనందించేవాడని అని ఒక మాట లోకంలో బాగా వినికిడిగా మనకు వినిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇంద్రుడు అనేది చెప్పాలంటే ఆయన డ్యూటీ. ఏమిటా డ్యూటీ అంటే, ఇంద్రియాలు ఎవరెవరికి ఆధీనంలో ఉన్నాయి, ఎవరెవరు విచ్చలవిడిగా ఇంద్రియాన్ని పారవేసుకుంటూ ఉన్నారు, ఎవరి యొక్క దృష్టి క్రింది చూపుగా పెడుతోంది, ఎవరి చూపు ఊర్ధ్వరేతసుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పరిశీలించేటువంటి ఉద్యోగం అండి ఆయన. ఇప్పుడు ఒక 10,000 అప్లికేషన్లు వచ్చాయనుకోండి, ఒక 2-3 ఉద్యోగాలకి 2-3 ఉద్యోగాలకు 10,000 అప్లికేషన్లు వస్తే మిగతావన్నీ రిజెక్ట్ అయిపోతాయి. దానిలో మేలిమి ఎవరు ఉంటారో ఆ 3ని ఎంచుకుంటారు. పోనీ ఆ మేలిమిలో కూడా 10 మంది తేడారనుకోండి, మళ్ళీ ఇంకో పరీక్ష ఉంటుంది అక్కడ. అది వ్రాతపూర్వకంగా మౌఖికపూర్వకంగా ఏదో విధంగా ఉంటుంది. అందరిలో బెస్ట్ 3 ఎవరుంటారో వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి 10,000 అప్లికేషన్లు పెట్టుకుంటే 3కి ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఉద్యోగం ఇచ్చిన వాడిని మిగతా వాళ్ళని అన్యాయం చేశాడని ఎలా అనగలుగుతాం మనం? అనడానికి మనకు అధికారం ఉందా? అలాగే ఇంద్రుడు కూడా తపస్సు చేస్తున్న ప్రతి వాడి దగ్గర ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష ఏ రూపంలో ఉంటుంది? పంచభూతాల పట్ల జరిగేటువంటి ప్రకృతిలో కలిగిన వైపరీత్యాలకు మనస్సు చలించే లక్షణం ఉందా అని పరీక్ష పెడతాడు ఇంద్రుడు. అందుకని మీరు ఎక్కడైనా చూడండి, ముందు ఆకాశం గర్జిస్తుంది, వాయువు వీస్తుంది, అగ్నిని మండిస్తాడు, జలాన్ని ఉధృతం చేస్తాడు, భూమిని కప్పించేటట్లుగా చేస్తాడు. ఇవి ఇంద్రుడు చేసేటువంటి పరీక్షల్లో మనం కనబడతాయి. మీరు సినిమాలు బాగా చూసి ఉంటారు కదా, ఆ సినిమాలో ఎక్కడైనా తపస్సు చేస్తున్న వాళ్ళ మీద ఇవే లక్షణాలు ఉంటాయి. ఆకాశం గర్జిస్తుంది అంటే పంచభూతాల్లో ఒకటి ఆకాశం. రెండవది వాయువు బాగా వీస్తూ ఉంటాడు, చలనానికి దేహం కూడా ఇలా కంపాయమానమయ్యే స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా నిచ్చెన మనసు కూడా ఇష్టారాధ్య దేవుని యొక్క మనస్సు నిలిపిన వాడు కనుక అయినట్లయితే ఆ తర్వాత అగ్నిని ప్రవేశపెడతాడండి, చుట్టూ అగ్నిని సృష్టిస్తాడు. అంటే ఇప్పుడు దేహం ఈ అగ్ని పరీక్ష కూడా తట్టుకోవాలి. ఈ తప్తాన్ని కూడా తట్టుకుంటే ఆ తర్వాత జలం ప్రళయం సృష్టిస్తాడండి. నీళ్ళలో అన్ని కొట్టుకుపోతూ ఉంటాయి, వాటిలో దేహం కూడా వండిపోతుంది. అప్పుడు ఆ సమయంలోనైనా అతనిలో చలనం కలిగితే అక్కడ జల ప్రభావానికి తలొక్కినట్టు అవుతాడు. తర్వాత భూమిని కంపింపజేస్తాడు, గడగడ భూమి అంతా దద్దరిల్లిపోతున్నట్లుగా ఒక ప్రకంపనను సృష్టిస్తాడు. అప్పటికి కూడా నీకు చలనం లేకపోతే అప్పుడు సంగీతాన్ని వినిపిస్తాడు, నృత్యాన్ని చూపిస్తాడు, మధురమైన పదార్థాలు నీకు చేత తినిపించాలని చూస్తాడు, మంచి పిల్లవాయువుని నీ వైపుకు వీచాలని చూస్తాడు, అందమైన అప్సరస స్త్రీలను వినియోగిస్తాడు. వీటిలో ఎక్కడన్నా నీ మనస్సు జారిపోతే నీ ఇష్టదైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యేటువంటి అదృష్టాన్ని నువ్వు కోల్పోయి మళ్ళా వెనక్కి వెళ్ళి సాధన మొదటి దగ్గర నుంచి నువ్వు మళ్ళీ చేసుకురావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇదంతా ఉన్నతమైన స్థితిని పొందడానికి మానవుడు చేసే
చేసేటువంటి తపస్సులలో ఇంద్రుడు పెట్టేటువంటి పరీక్షలు. ఇది ఇంద్రుడి పరీక్షలు. అటువంటి ఇంద్రుడు ఏం చేశాడు? ఇంతటి అశ్వమేధ యాగం. అసలు అశ్వమేధం అంటే అర్థం ఏమిటి? అశ్వం అంటే అర్థం ఏమిటండి? శ్వ అంటే రేపు, ఆ అంటే ఉండనిది అని అర్థం. అశ్వ అనే పదానికి అర్థం ఏమిటంటే, ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి మారుతూ ఉంటుంది, దీనికి పరీక్ష పెట్టాలి. ఇది ఇక్కడ పరీక్ష జరుగుతోంది మానవుడికి. ఎంతవరకు ప్రకృతిని జయించగలిగాడు? ఈ అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బంధించారు. ఎవరు బంధించారండి? ఇంద్రుడే బంధించాడు. ఇంద్రుడే తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడో పాతాళంలో ఉండి తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల మహర్షి అనేటువంటి మహానుభావుడి యొక్క ఆయన సన్నిధిలో ఈ ఆకాశ్వాన్ని పెట్టేసి ఈయన పనైపోయినందుకు వెళ్ళిపోయాడు ఇంద్రుడు వారు. వెళ్ళిపోయిన తర్వాత సగరపుత్రుడు భూమంతా వెతికిన తర్వాత వాడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేను భూమంతా వెతికాం కానీ ఆ అశ్వం ఎక్కడా కనపడలేదని చెప్పారు. ఒరే నాయన, భూమి మీద లేకపోతే భూమి లోపల ఉంటుందేమో, వెళ్ళండి తవ్వుకుంటూ ప్రయత్నం చేయండి అని చెప్తే అప్పుడు సగరపుత్రుడు భూమిని తవ్వడం మొదలు పెడితే ఈ భూమికి ఆధారం చేసుకున్న ఉన్న జీవులన్నీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాయి, దైవానికి మొరపెట్టుకున్నాయి. అయ్యో ఇవి ఈ సగరపుత్రులు ఇలాగా భూమిని అల్లకల్లోలం చేసేస్తున్నారే, మా మనుగడికి కష్టం కలిగిపోతుంది, ఇప్పుడు మా మనుగడ ఎలాగా అని చెప్తే వాళ్ళు అల్పాయుష్కులు అవుతారే అని ఒక మాట చెప్పి పంపించేశాడు. ఆ మాట ప్రకారంగా వీళ్ళు ఆ భూమిని తవ్వుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి కపిల మహర్షి ధ్యాన సమాధిలో ఉన్నటువంటి మహానుభావుడి ప్రక్కన ఏర్పాటు చేయబడ్డ ఆ ఇంద్రుడి యొక్క మాయ చేత కట్టివేయబడిన అశ్వాన్ని చూసి, ఇతరే మా అశ్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నాడనే ఉద్దేశంతో ఆయన మీదకు 60,000 మంది సగరపుత్రులు దాడి చేయడానికి వెళ్ళినట్టుగా వెళ్ళేటప్పుడు యోగ సమాధిలో ఉన్నటువంటి కపిలుడు కళ్ళు తెరవడం, ఆ కపిలుడి యొక్క అగ్నికి వీళ్ళందరూ భస్మరాసులుగా మిగిలిపోవడం జరిగింది. అంటే భస్మమైపోయారు. ఈ భస్మమైపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రాకపోవడం చేత గుర్రపు దాడ లేదు, వెళ్ళినటువంటి వాడి యొక్క ఆచూకీ లేదు. ఏమైపోయిందా అని అక్కడ వాళ్ళని అంశుమంతుడు అనేటువంటి మహానుభావుని వినియోగించారు. సగరవైక్య పుత్రుడైనటువంటి ఆయన్ని వినియోగించారు. బాబు మీ తండ్రులు వెళ్ళిపోయారు, మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వాళ్ళు కాస్త కనుక్కో అని చెప్తే ఈ దృశ్యం గమనించిన ఆయన ఇలాగ సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వడానికి వెళుతున్నప్పుడు అప్పుడు ఆయనకు ఒక విషయం తెలుస్తుంది. ఇలాగా ఈ పితృదేవతలు భస్మరాసులుగా మిగిలిపోవడం వల్ల, వాళ్ళకు ఊర్ధ్వలోక గతులు కలక్కపోవడం వల్ల దుఃఖాన్ని అనుభవించే స్థితిలో మళ్ళీ వాయు శరీరాన్ని పొంది ఈ ప్రేతలుగా తిరుగుతూ ఉంటారనేటువంటి ఆ మాట వినపడుతోంది ఆయనకు. మళ్ళీ వీళ్ళకి ఊర్ధ్వమైనటువంటి లోకాలు ఎలా కలుగుతాయంటే, సాక్షాత్తు గంగ భూలోకానికి వచ్చి వీళ్ళ భస్మరాసుల మీదుగా ప్రవహిస్తే తప్ప అంతటి పుణ్యము కలగదు అని తెలిసినటువంటి అంశవంతుల వారు గంగని భూలోకానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు అంశవంతుడు కూడా దేహాన్ని వదిలే సమయం వచ్చినప్పుడు దిలీపుడు అనేటువంటి మహానుభావుడికి ఆ పనిని అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఆ దిలీపుడు కూడా పంచత్వం పొందే సందర్భంలో భగీరథుడు అనేటువంటి మహానుభావుడికి ఈ కార్యాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. అలాగా తరాలు మారినా కానీ సంకల్పం దృఢంగా ఉండి భగీరథుడు అనేటువంటి మహానుభావుడు గంగను ఎలాగైనా భూలోకానికి తీసుకురావాలి అని తన దేహంతో కఠినమైన నియమంతో తపస్సు చేయడం ప్రారంభం చేసినప్పుడు అక్కడ బ్రహ్మగారు ప్రత్యక్షమై, నాయన ఏమిటి నీ కోరిక అని అడిగాడు. అదేమిటి స్వామి, మా వాళ్ళందరూ తపస్సు చేసింది దేనికోసం? ఆ గంగ భూలోకానికి రావాలి, సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ఆవిడ ప్రవహించి వాళ్ళు పునీతులు చేసి ఊర్ధ్వలోక గతులు చేయాలి. ఇది కదా మాకున్నటువంటి ఒక కారణం. దానికోసం కదా ఎన్ని తరాలు తపస్సు చేస్తున్నామంటే అప్పుడు బ్రహ్మగారు అన్నారు, నాయన భూమి యొక్క వేగాన్ని అంచనా వేయలేకపోతున్నావు, గంగ వేగాన్ని. గంగ అలా ఉత్తుంగ తరంగాలతో అలా పడిపోతే భూమి అధోపాతాళానికి ఇంకా తొండదీవులు వెళ్ళిపోతుంది. మరి ఆ సమయంలో గంగని నియంత్రించేవారు, ఒక నియమబద్ధంగా గంగని బంధించేవారు అని అడగగానే వెంటనే మరి ఎవరు స్వామి ఈ పని చేయగలిగిన వాడు అంటే పరమేశ్వరుని ఆరాధించు అని. వెంటనే పరమేశ్వరుని ఆరాధించగానే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి ఆయన అని అడిగాడు. స్వామి, ఉత్తుంగ తరంగాలతో వేసిపడే గంగని బంధించడం చాలా కష్టమైపోతుంది కనుక ఆ గంగని తమరు కాస్త ఓడించి ఆవిడ మీ శిఖలో కాస్త నిలుపుకొని ఆవిడ మళ్ళీ తిరిగి భూలోకానికి అనుగ్రహించే విధంగా అలాంటి ప్రయత్నం మాకు చేయండి అని పరమశివుడిని అడిగితే, పరమశివుడు తన కేశపాశాలను విస్తారం చేసి వ్యోమకేశుడైన పరమేశ్వరుడు ఆకాశమంతగా తన కేశాలను విస్తరింపచేసి ఉత్తుంగ తరంగాలతో వచ్చేటువంటి గంగని తన శిఖలో బంధించేశాడు. భగీరథుడు చూస్తున్నాడు, ఇంకా గంగ భూలోకానికి రావడం లేదే ఏమిటా. అక్కడ బంధింపబడిన గంగ ఆయన శిఖలో ముడుచుకొని అక్కడే ఉండిపోతే మళ్ళీ పరమేశ్వరుని ఆరాధన చేశాడు భగీరథుడు. స్వామి, దయచేసి మా పితృదేవతల యొక్క వారు ఊర్ధ్వగతుల కోసం ఆ గంగని భూలోకానికి పంపండి అని వేడుకుంటే అప్పుడు అక్కడ నుంచి వచ్చినటువంటి గంగ